వందనాలండి. ప్రేమైన భారతీయులందరికీ కూడా జీసస్ క్రీస్తు యేసు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీ అందరికీ మేలు కలగాలని ఆ పరమ తండ్రి ఆశీస్సులు మనందరికీ భారతీయులందరికీ ఉండాలని, యేసు క్రీస్తు వదరగా తండ్రి అయిన దేవుడికి మహిమ కలగాలని. ప్రేమైన ఫ్రెండ్స్, ప్రేమైన భారతీయులు, భారతదేశంలో నా సహోదర సహోదరులందరికీ ఈ వీడియో ముఖ్యంగా మీ సోదరుడుగా, మీ వాడుగా, భారత పౌరుడుగా, భారత సిటిజన్గా నాకున్న ఈ దేశములో ప్రజల పట్ల హక్కు, నా వారి పట్ల నేను చెప్పవలసిన మాటలు, నేను ఇప్పవలసిన నా గలము, నా వారి కోసం, నా ప్రజల కొరకు నాకున్న ఆలోచన, నాకు నా తండ్రి అయిన సృష్టికర్త దేవుడిచ్చిన జ్ఞానమును పెట్టి ఈరోజు భారతదేశం ప్రభుత్వమునికి కానీ, ప్రభుత్వం నాయకులకు కానీ, అధికారులకు కానీ అందరికీ ఈ భారతదేశం పట్ల మనసున్న నాయకులకి, అధికారులకి అందరికీ ఈ భారత పౌరుడిగా ఒక విన్నపం చేసుకుంటున్నాను. మీ అందరికీ, భారత ప్రజలకు కూడా ఒక విన్నపం చేసుకుంటున్నాను. నా గోడు, నా బాధ ఏంటంటే, నా బాధ ఏంటో మీకు విన్నపించుకుంటున్నాను. ఆలకించండి. మీరందరూ బాగుండాలనే ఇది మిమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేయడానికి దేవుడు నాకు ఆలోచన ఇచ్చి ఉన్నాడు. ప్రేమైన నాయకులు, అయ్యా అధికారులు, ఈ దేశంలో ప్రజలు మనుషుల్లో అందరూ, ఈ దేశంలో ఉన్న మనుషులు, మానవులు అందరూ, ఈ దేశంలో అందరూ మంచివాళ్ళే, అందరూ మంచివాళ్ళే. ఏంటంటే నరుడిని దేవుడు యథార్థవంతుడుగా పుట్టించి ఉన్నాడు. ఇది బైబిల్లో ఉన్న మాట, సత్యం. అయితే మన క్రమక్రమ ఎదిగే కాలంలో కొన్ని మార్పులు మన జీవన శైలిలో మన ఎదుగుతున్న కొలిది ఈ మనలో హృదయంలో ఒక ప్లస్, ఒక మైనస్ ఉంటుంది. ప్లస్ మనల్ని ఎంచేపు మనల్ని తగ్గిస్తుంది. ఈ మైనస్ అన్నది మనల్ని ఎప్పుడు కూడా హెచ్చరిక, అంటే మనల్ని ఏదో ఇబ్బందులోకి మనల్ని నెట్టినగా చూస్తుంది. అందుకని ఎందరో అలా ప్యాషనిస్టులుగా, కొంతమంది అల్లరగా, చిల్లరగా, కొంతమంది ఏమో రౌడీలుగా, గూండాలుగా, కొంతమంది రేపులు చేసేవారుగా, కొంతమంది ఇంకా ర్యాగింగ్, రకరకాల బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టే వాళ్ళ సమాజం తయారవుతుంది. ఈరోజు చాలామంది కామ కోరికల వల్ల, వాళ్ళకి పుట్టే కామ చేష్టల వల్ల చిన్న బిడ్డలని, స్త్రీల్లో చిన్న బిడ్డల్ని అది పాడు చేస్తున్నారు, మానభంగం చేస్తున్నారు, వారిని రేప్ చేస్తున్నారు. చాలా చాలా అన్యాయమైన మీరు చూస్తున్నారు. మీకు తెలియనిది ఏమి లేదు. పొద్దున్న లేచిన నుంచి న్యూస్ ఏదో ఒక మూలన ఏదో ఒక ఘోరం జరుగుతుంది, ఏదో ఒక నేరం జరుగుతుంది. అయితే ఇలా జరుగుతున్న క్రమంలో ఎవరైతే ఈ నేరాలకు పాల్పడుతున్నారో వారు ఇటువంటి నేరాలు చేసినా, ఇంకా చిన్న నేరాలు చేసినా ఏమండి, వారు రేప్ అనే నేరాలు చేసి ఒకవేళ శిక్షా కాలంలో ఇంకా మీరు వారికి పడవలసిన ఊరి కాలంలో, లేకపోతే జీవిత ఖైదీ కాలంలో కూడా ఇంకా సెక్స్లో, ఇంకా రేపు కూడా కొంత దూరం వెళ్ళకుండా చిన్న ఏమైనా అరెస్ట్ చేసినా, ఏడిపించినా, ఇబ్బంది పెట్టినా, లేదా ఏమైనా చైన్ బంగారం ఈ దొంగలుగా మారిపోయిన కొంతమంది, ఈ గంజాయి డ్రగ్గిస్టులుగా, ఈ డ్రింకింగ్ బాగా వ్యసనానికి పాడైపోయి ఏమైనా చోరీలు చేస్తున్న వీరందరికీ నా విజ్ఞప్తి ప్రభుత్వానికి, అధికారులకి ఏంటంటే, సార్ అయ్యా ఒక భారత పౌరుడిగా, అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ అంతటికి కూడా ఒక భారత పౌరుడిగా, మీ వాడిగా మీ నా ఆలోచన కూడా కొద్దిగా తీసుకోమని రిక్వెస్ట్తో, ఈ ప్రజలకి మీరు ఇచ్చిన శిక్షా కాలంలో వారు ఉంటున్న ఆ బందీ గృహాల్లో, చెరసాల్లో, జైల్లో వారికి బైబిల్ గ్రంథాన్ని మీరు ఇవ్వండి. వారికి ఒక బైబిల్ గ్రంథాన్ని మీరు ఇవ్వండి.
లేదా వారికి ఖురాన్ ఇవ్వండి, లేదా వారికి భగవద్గీత ఇవ్వండి, మన హైందవుల గ్రంథాలు ఇవ్వండి. ఏమండి, భగవద్గీత, రామాయణం, భారతం ఏమండి వారికి ఇవ్వండి. వారు అవి చదువుకుంటే వారికి మనస్సు మారుతుంది, వారిలో ఉన్న అంతరంగంలో ఉన్న చెడుతనం తీసివేయబడుతుంది. వారు మనుష్యులుగా, మానవులుగా, మంచివారిగా వారు మారుతారు. ప్రియమైన భారత ప్రభుత్వానికి నా విన్నపము, భారత అధికారులకు నా విన్నపములు ఏమండి, ఒక భారత పౌరుడికి ప్రజల పట్ల నాకున్న బాధ్యతను పెట్టి ఏంటంటే చాలా ఘోరంగా జరిగిపోతుంది, అన్యాయంగా చనిపోతున్నారు. ఏమంటే ఒక మర్డర్ చేసిన వ్యక్తి ఆ మర్డర్ చేసేటప్పుడు ఆలోచించలేదు, ఎందుకు నా తమ్ముడిని, నా అన్నని, నా పొరుగుని చంపేస్తున్నాను, రేపొద్దు నేను చనిపోవాలి, శిక్ష పడుతుంది నాకు అని ఆ వ్యక్తికి ఆలోచన కలుగుతలేదు. ఏమంటే ఎవరైతే ఇలాంటి ఆటల్లో ట్రైనింగ్ ముందుగా ఎవరైతే ట్రైనింగ్ అవుతున్నారో, ఒక దొంగతనం చేయటంలో కానీ, ఇలాంటి రోడ్డు మీద ఎలా తిరిగి రౌడీ మూకలుగా తిరిగినా కానీ, వీళ్ళందరికీ పోలీసుల వారికి అధికారులు విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళందరికీ మీరు ఏంటది కౌన్సిలింగ్ పెడుతుంటారు కదా, మీరు ఎస్పీ గారు వస్తుంటారు, ఎస్పీ గారు మారుతుంటారు, కొత్త ఎస్పీ గారు వెళ్తుంటారు, మళ్ళీ పాత ఎస్పీ గారు వెళ్తుంటారు, ఇలా జరుగుతున్న క్రమంలో మీరు కౌన్సిలింగ్ ఇస్తుంటారు కదా. ఆ కౌన్సిలింగ్లో వీళ్ళకి ఈ బైబిల్ని కానీ, భగవద్గీత, లేకపోతే రామాయణం, భారతం, లేకపోతే ఖురాన్ వీరికి తెలియపరచండి. ఒక ఇండియన్ పౌరుడిగా నాకున్న బాధ, ఎందుకంటే మనుషులు అన్యాయంగా మారిపోతున్నారు, అనవసరంగా చచ్చిపోతున్నారు నా ప్రజలు. భారతీయులు ఒక పక్క పెరుగుతున్నారు సంఖ్య అనుకుంటే పుడుతున్న, ఒక పక్క చనిపోతే బేగా అంతరించిపోతున్నారు జనాభా. ప్రేమైన విజ్ఞులు, ప్రేమైన జ్ఞానులు, మేధావులు అందరూ కూడా వీడియో వీక్షించండి, భారతీయులు అందరూ ఈ వీడియోని వీక్షించండి. నా అంతరంగ బాధ, నా ప్రజలకు నేను చెప్పవలసిన మాటలు ఏమండి. నేను ఎవరిని బ్రేమ్ చేసే మాటలు కానీ, ఎవరిని కిందపరిచే మాటలు కానీ మాట్లాడే హక్కు నాకు లేదు. ఏమండి, నా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నా ప్రజలు అన్యాయంగా చనిపోతున్నారు, నా ప్రజల్లో ఒక మనసు వారిలో దాగి ఉన్నది బయటికి పోవాలి, వారు మారు మనసు పొందాలి, వారు ప్లస్గా మారాలి, మంచిగా ఉండాలి. అయ్యా అధికారులారా, పోలీసు యంత్రాంగానికి ఒక భారత పౌరుడిగా నా 2 చేతులు జోడించి పోలీసు యంత్రాంగానికి నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, మీరు వారిలో ఒక మంచి సద్గుణాన్ని వారికి ఇచ్చి, మీరు వారికి అవసరం చెప్తారు కదా, మీరు మంచిగా ఉండండి, మీరు మంచిగా జీవించండి, మంచిగా బతకండి, మీరు జాగ్రత్తగా ఉంటే మీ శిక్షలు తగ్గుతాయి, మీరు చేసిన జడ్జి గారు మీ శిక్షల్లో మీరు మారు మనసు కలుగుతుంది, మీ శిక్షలు తగ్గుతుంటే మీరు ఇస్తుంటారు కదా, వారికి అవేర్నెస్ మంచి మాటలు చెప్తుంటారు కదా, వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటారు కదా, చాలా రౌడీ మూకలకి అల్లరిగా తిరిగే వారికి కౌన్సిలింగ్ ఇస్తుంటారు కదా మీరు. అయ్యా వారికి చెప్పండి, అయ్యా వారికి ఒక బైబిల్ కానీ, లేకపోతే వారికి భగవద్గీత కానీ, లేకపోతే రామాయణం కానీ, భారతం కానీ, వారికి పుస్తకాలు, గ్రంథాలు, దేవుడి గురించి ఆలోచన కలిగించే మంచి గ్రంథాలు ఇవ్వండి. అయ్యా వారి మనసు మారుతుందయ్యా అవి చదువుకుంటేనే. వారు మంచివారుగా మారతారయ్యా, వారు ఇంకెవరు జోలికి పోరయ్యా, వారు ఎదుటి వారికి హెల్ప్ చేసే గుణం వాళ్ళు పుడుతుందయ్యా. ఈ భారతీయులు ఎలాగా అందరూ చనిపోతుంటే, అందరూ పోలీస్ స్టేషన్లు ఖాళీ ఉంటలేదే, జైళ్ళు ఖాళీ ఉంటలేదే, రోజు ఎక్కడ దిక్కున అల్లర్లు, గోలలు, గొడవలు, కుటుంబంలో గొడవలు, భార్యకి భర్త పడక, భర్తకి భార్య పడక, ఈలోగా బయట వేరే వాళ్ళతో సహవాసం పెట్టుకుని చంపుకుంటున్నారు, చచ్చిపోతున్నారయ్యా. ఒక భారత సిటిజన్గా మీకు కూడా, మీరు భారత సిటిజన్లుగా మీకున్న దేవుడు మీకు ఇచ్చిన అధికారం, మన రాజ్యాంగం మనకిచ్చిన అధికారాన్ని మీరు ఉపయోగించి వీళ్ళకి ఇలాంటి మాటలు చెప్పండి అయ్యా. వారు చేసాక చెబుతాం కదా, వారు చేయకముందు చెప్పండి అయ్యా, ఏమనుకోకండి. మీరు చెబుతున్నారు కానీ చేసాక కానీ చేయకముందు కూడా మీరు కౌన్సిలింగ్ ఇచ్చి ఈ మాటలు చెప్పండి అయ్యా. మీ పోలీసు వారికి, ప్రభుత్వానికి నా విజ్ఞప్తి,
అయ్యా మనం అందరూ మన వాళ్ళని మంచి మాటలు చెప్పి మార్చాలి వారిని. అయ్యా మీ ఇష్టం అయ్యా, మీరు మీరు మీ శిక్ష స్ఫూర్తి వారు తప్పు చేయకముందే వారికి ఆ మాటలు మీరు కౌన్సిలింగ్ పెట్టండి అయ్యా. మీకుంది కదా, మీకు తెలుసు కదా వారు ఎలా కౌన్సిలింగ్ చేయాలో, వారిని ఎలా మార్చాలో, వారికి ఎలా చెప్పాలో. మీరు చాలా చేస్తారు కదా, స్టేషన్లో పోలీస్ స్టేషన్లో చాలా జరుగుతాయి. ఏదైనా గొడవలు వస్తే మీరు ఆ పెళ్ళి తగాదాలు కానీ లేకపోతే ఆస్తి తగాదాలు మీరు ఎన్నో చేస్తుంటారు. అవి ప్రజల్లో ఒక్కొక్కసారి, నెలకు ఒక్కసారి, వారానికి ఒకసారి, ఒక్కొక్క ఏరియాకి, ఒక్కొక్క సెంటర్కి, ఒక్కొక్క ఈదికి, ఒక క్లాస్లో, ఒక స్కూల్లో, ఒక కాలేజీలాగా ఒక మీటింగ్ పెట్టి వారందరిని పిలిపించి వారందరినీ కూర్చోబెట్టి ఆ మాటలు చెప్పండి అయ్యా. మీరు ఆ మాటలు చెప్పండి అయ్యా. మన దేశం సుభిక్షంగా మంచిగా ఉంటుంది అయ్యా. నేను ఒక దేశం గురించి ఆలోచించాను. మరి ఐస్లాండ్ అనే చిన్న దేశం అది. ఆ దేశంలో కేసులే లేవంటయ్యా. ఐస్లాండ్ అనే దేశం గురించి ఆలోచించాను. ఆ దేశంలో కేసులు లేవంటయ్యా. అయ్యా ఒక్కసారి మన భారతదేశం కూడా అలా చేసుకుందాం. మన భారతదేశం కూడా అలా మార్చుకుందాం. మన భారత ప్రజలు ఏ ఒక్కరు కూడా మిస్గా బిహేవియర్ చేసి ఏ ఒక్కరు కూడా చనిపోకూడదయ్యా. ఏ ఒక్కరు కూడా అన్యాయంగా చనిపోకూడదు. ఏ ఒక్కరు కూడా తప్పు చేయకూడదంటే మనం వారికి ఈ మాటలు చెప్పాలయ్యా. మనం లాఠీ పట్టుకుంటాం, రైట్, తప్పులేదు పట్టుకోవాలి అయ్యా. మనం తుపాకీ పట్టుకుంటాం, తప్పులేదు పట్టుకోవాలి. కానీ వాటితో బలంగా కూడా వాటికంటే బలమైన ఆయుధాలు ఈ పట్టుకోలేయా. వాటికంటే మనకు బలమైన ఆయుధం ఇండియన్కి ఏదయ్యా? రాజ్యాంగం. డియర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మనకి అయ్యా బలమైన ఆయుధం మనకి. అలాగయ్యా మనకి గ్రంథం, దేవుళ్ళు ఎవరైతే ఆ గ్రంథాలు వాళ్ళ గ్రంథాలు చదువుకుంటున్నారు, ఆ గ్రంథాల మీద వారికి మంచి పట్టు నేర్పండి అయ్యా, వారికి ఇవ్వండి అయ్యా. వారికి ఇలాంటివి చేయరయ్యా. అవి చదువుకుంటే ఇలాంటివి చేయరు. అవి చదువుకుంటుంటే వీరికి దేవుడి భయం కలుగుద్ది, వీరికి ప్రజల పట్ల ప్రేమ కలుగుద్ది, కరుణ కలుగుద్ది, దయ కలుగుద్ది. వీరు ఇలా మారరేళ్ళు రేపిస్టులుగా, దొంగతనం చేసేవారిలాగా, మర్డర్ చేసేవారిలాగా, ఇంకా రకరకాల ర్యాగింగ్ చేసేవారిలాగా ఇలా మారయ్యా. ఒక భారత పౌరుడిగా నాకున్న బాధ్యతని బట్టి మీ అందరిని వేడుకుంటూ, మీ అందరూ శరణు కోరుకుంటూ అయ్యా ఈ వీడియో ముఖ్యంగా మీరందరూ అధికారులు స్పందించి, నాయకులు స్పందించి మన ప్రజలకి మన మంచి సద్గుణము, మంచి మాటలు వారికి చెప్పి ఆయా స్థలాల్లో, ఆయా ఏరియాలో, ఆయా ఊర్లో, ఆయా పట్టణాల్లో, ఆయా జిల్లాలో మీటింగ్స్ వారికి పెట్టి వారానికో, నెలకో, లేకపోతే నెలలో ఒక 2 రోజుల్లో, లేకపోతే వారంలో ఏదో ఒక రోజు ఆ మీటింగ్స్ పెట్టి ఈ ప్రజల్లోకి ఇలాంటి మీరు అధికారులుగా, ప్రభుత్వంగా మీరే చేయగలరు. ఇవన్నీ మీరే చేయగలరు. మీరు చేస్తేనే ప్రజలు అవన్నీ ఆలకిస్తారు, వింటారు. మీరు పెట్టండి. ఏంటంటే మీకు అధికారం ఇచ్చాడు దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. ఇండియాలో మీకు అధికారం ఇచ్చాడు దేవుడు అయ్యా. మీ అధికారాన్ని వారికి అలాగా మీరు వాడండి అయ్యా. మీ అధికారాన్ని వారికి అలా ఖర్చు చేయండి అయ్యా. మీ కష్టాన్ని వారికి ఇచ్చించండి అయ్యా. వారు మనుషులుగా మారతారు. వారిలో మృగాలు బయటకు పోతాయి. వారు మంచి మనసున్న మనుషులుగా మారిపోతారు వారు అయ్యా. ఎన్నో జరిగిపోతున్నాయా, ఎన్నో అన్యాయాలు. పొద్దున్న లేచిన న్యూస్ మీడియాలు, పొద్దున్న లేచిన నుంచి ఎన్నో వార్తల్లో చూడలేకపోతున్నాం. ఎన్నో మర్డర్లో. ప్రతి ఒక్కరిలో జాగ్రత్త తీసుకురావాలి. ప్రతి ఒక్కరిలో జాగ్రత్తగా మీరు చెబితే ఆలకింతారు. మీరు కూర్చోబెట్టి మీరిచ్చే కౌన్సిలింగ్లో, మీరిచ్చే స్టడీస్లో, మీరిచ్చే ఆ మంచి మాటలు మీరు చెబితే అందరూ ఆలకిస్తారు. నా వీడియో భారతీయులందరూ ఆలకించి మీ వాడిగా నా వీడియో మీ అందరూ వీక్షిస్తున్న మీ అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని వీడియో ద్వారా అందరికీ థ్యాంక్ యూ.